నమస్కారం. ఒకవేళ మన దేశంలో ఒక పెద్ద పదవి, అదే అత్యున్నతమైన పదవి ఖాళీ అయితే అప్పుడు పరిస్థితేంటి? దేశమాగిపోతుందా? లేదు. ఆ గందరగోళాన్ని ఆపడానికే మన రాజ్యాంగంలో ఒక పక్కా ప్లానుంది. అదే ఆర్టికల్ 68. ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇప్పుడు మన రామయ్య అనే ఒక సాధారణ పౌరుడు ఉన్నాడనుకుందాం. ఆయన మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యా, ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఏమవుతుంది? దేశమెలా నడుస్తుంది? చూడ్డానికి సింపుల్గా అనిపించినా ఇది చాలా పెద్ద ప్రశ్న. కాని సమాధానం ఎక్కడో లేదు, మన రాజ్యాంగంలోనే ఉంది. ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినా లేదా ఆయనను తొలగించినా, అనుకోనిది జరిగి ఆయన మరణించినా ఆ కుర్చీ ఖాళీ అవుతుంది. అప్పుడు దేశమంతా ఒకటే టెన్షన్. అయ్యో, ఏంటి పరిస్థితి అని. దీన్నే మనం ఖాళీ కుర్చీ సమస్య అనొచ్చు. కాని ఇలాంటి టెన్షన్ అవసరం లేకుండా మన రాజ్యాంగం చాలా కూల్గా, క్లియర్గా ఒక సమాధానం ఇస్తుంది. ఆ సమాధానమే ఆర్టికల్ 68. సింపుల్గా చెప్పాలంటే, ఉపరాష్ట్రపతి కుర్చీ ఖాళీ అయితే ఏం చెయ్యాలి, ఎలా ఆ ఖాళీని భర్తీ చేయాలి అనే ప్రొసీజర్ని క్లియర్గా చెప్పే రూల్ ఇది. దీని వెనుక ఉన్న ఒకే ఒక్క లక్ష్యమేంటంటే, దేశంలో నాయకత్వలోపం రాకుండా చూసుకోవడం, దేశాన్ని స్థిరంగా ఉంచడం. ఇక్కడే మన రాజ్యాంగ నిర్మాతల తెలివి మనకు కనిపిస్తుంది. ఇంత పెద్ద సమస్యకి వాళ్ళు చాలా సింపుల్గా 3 స్టెప్స్లో ఒక ప్లాన్ ఇచ్చారు. ఇది నిజంగా మన రాజ్యాంగం ఎంత గొప్పదో చూపిస్తుంది. సరే, ఆ 3 రూల్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ పాయింట్, ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యిందా 6 నెలల్లోగా ఎలక్షన్ జరిపించాల్సిందే. సెకండ్ పాయింట్, కొత్తగా ఎలెక్ట్ అయిన ఉపరాష్ట్రపతి పాతవాళ్ల మిగిలిన టర్మ్కి కంటిన్యూ అవ్వరు. ఆయనకు పూర్తి 5 ఏళ్ల పదవీకాలం ఉంటుంది. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, ఒకవేళ ఉపరాష్ట్రపతి కుర్చీ ఖాళీగా ఉన్నా సరే రాష్ట్రపతి ఎన్నికలకు ఎలాంటి అడ్డంకి ఉండకూడదు, ఆ ప్రాసెస్ ఆగదు. మరి ఈ రూల్స్ ఎందుకు పెట్టారు? దీని వెనకున్న లాజిక్ ఏంటి? సింపుల్, 2 కారణాలు. ఒకటి, ఎలక్షన్ ప్రాసెస్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. 2, ఇంకా ముఖ్యమైంది, దేశం నడవడానికి అవసరమైన నాయకత్వం కంటిన్యూస్గా ఉండాలి. ఈ రూల్స్ ఆ గ్యారంటీనిస్తాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కొద్దాం. ఈ ఆర్టికల్ 68 ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు చూద్దాం. 1950లో మన రాజ్యాంగం వచ్చినప్పట్నుంచి ఇప్పటిదాకా ఈ రూల్ని ఒక్కసారి కూడా మార్చలేదు. అంటే అది ఎంత పర్ఫెక్ట్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల్లో ఈ ఆర్టికల్ని ఎన్నిసార్లు మార్చారని అనుకుంటున్నారు? ఒక్కసారి కూడా లేదు, జీరో. ఎందుకంటే దాన్ని తయారు చేసినప్పుడే అంత పక్కాగా ఎలాంటి లోపం లేకుండా తయారుచేశారు. మార్చాల్సిన అవసరమే రాలేదు. ఎందుకు మార్చలేదంటే, చూడండి, 6 నెలల టైం ఇవ్వడమనేది చాలా ప్రాక్టికల్. కొత్తగా వచ్చిన వాళ్లకు ఫుల్ 5-year టర్మ్ ఇవ్వడం వల్ల ఆ పదవికి గౌరవం, స్థిరత్వం ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల ప్రాసెస్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇది కాపాడుతుంది. మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో ఆలోచించారో కదా. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1969లో ఏమైందంటే, అప్పటి ఉపరాష్ట్రపతి జాకిర్ హుసేన్ గారు రాష్ట్రపతి అయ్యారు. అప్పుడు ఉపరాష్ట్రపతి కుర్చీ ఖాళీ అయ్యింది. వెంటనే ఈ ఆర్టికల్ 68 ప్రకారమే చాలా స్మూత్గా కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగిపోయింది. ఇది ప్రాక్టికల్గా ఎంత బాగా పనిచేస్తుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పటికీ ఇది మన రాజ్యాంగ స్థిరత్వానికి ఒక పిల్లర్ లాంటిది. సరే, ఆర్టికల్ 68 అనేది ఖాళీని ఎలా భర్తీ చేయాలో చెబుతుంది. బావుంది. కాని ఆ ఎలక్షన్ ప్రాసెస్ కూడా నీట్గా, నిజాయితీగా జరగాలి కదా. మరి ఆ ప్రాసెస్ని కాపాడటానికి మన దగ్గర కొన్ని కఠినమైన చట్టాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మనకు ఇంతకాలం ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ఉండేది. ఇప్పుడు దాని ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది. ఈ కొత్త చట్టంతో పాటు ఎలక్షన్ టైంలో జరిగే నేరాలకు సంబంధించిన సెక్షన్లు కూడా అప్డేట్ అయ్యాయి. లంచమివ్వడం, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం, ఓటర్లను బెదిరించడం, ఇలాంటి నేరాలన్నింటికీ ఇప్పుడు కొత్త, ఇంకా స్ట్రిక్ట్ సెక్షన్లు వచ్చాయి. దీనివల్ల చట్టం మరింత పవర్ఫుల్ అయ్యింది. ఒక్క నిమిషం, అసలు ఈ చట్టాలను ఎందుకు మార్చాల్సొచ్చింది? పాత ఐపీసీలో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఈ అప్డేట్ వెనుకున్న కారణాలేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కాలం మారింది కదా, నేరాలు చేసే పద్ధతులు కూడా మారాయి. ఈ కొత్త బిఎన్ఎస్ డిజిటల్ ఫ్రాడ్స్, ఆన్లైన్లో ఇచ్చే లంచాలు లాంటి మోడర్న్ నేరాలను టార్గెట్ చేస్తుంది.
ఇప్పుడు ఎవరైనా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసినా, క్యూఆర్ కోడ్లను తప్పుగా వాడినా అది కూడా పెద్ద నేరమే. అంతేకాదు, ఎలక్షన్ టైంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై పొలిటికల్ ప్రెషర్ పెడితే దానికి కూడా ఇప్పుడు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. సరే, ఇదంతా చట్టాల గురించే. ఇప్పుడు మళ్ళీ మనం మన రామయ్య దగ్గరికి వద్దాం. అంటే ఒక కామన్ సిటిజన్ దగ్గరికి. ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కాపాడటంలో ఒక పౌరుడికి ఏమన్నా పవరుందా? వాళ్ళేం చెయ్యగలరు? చాలా చేయగలరు. ఒక పౌరుడిగా మన చేతిలో చాలా పవరుంది. ఎక్కడైనా తప్పు జరుగుతోందని తెలిస్తే ఆధారాలతో బయటపెట్టొచ్చు. ఎలక్టోరల్ కాలేజ్ డీటెయిల్స్ కావాలంటే ఆర్టీఐ ఫైల్ చేయొచ్చు. సోషల్ మీడియాను వాడుకొని ట్రాన్స్పరెన్సీ కోసం ఒత్తిడి తీసుకురావచ్చు. ఎక్కడైనా అవకతవకలు కనిపిస్తే వెంటనే ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయొచ్చు. ఇవన్నీ మన చేతిలో ఉన్న ఆయుధాలే. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. పౌరుడికి ఎంత పవరుందో అంతే బాధ్యత కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా కావాలని ఎలక్షన్ ప్రాసెస్లో తలదూర్చి దాన్ని పాడు చేయాలని చూస్తే వాళ్లు ఎదుర్కోవాల్సిన పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఈ కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఎవరైనా నామినేషన్ పత్రాలను ఫోర్జరీ చేసినా లేదా ఓటర్లను బెదిరించినా వాళ్లకు ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. చూసారా, ఈ నంబర్ చెబుతోంది చట్టం ఎంత స్ట్రిక్ట్గా ఉందో. ఇక డిజిటల్ లంచం లాంటివి, అంటే ఆన్లైన్లో డబ్బు పంపించి ఓట్లు కొనాలని చూస్తే వాళ్లకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. టెక్నాలజీ పెరిగితే దాన్ని అడ్డుపెట్టుకుని తప్పు చేసేవాళ్లను పట్టుకోడానికి చట్టం కూడా అప్డేట్ అయిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాయింట్కొద్దాం. మన రాజ్యాంగం చెప్పే అతిపెద్ద సూత్రమేంటంటే, వ్యక్తి కంటే వ్యవస్థే గొప్పది. ఏ ఒక్క వ్యక్తి సిస్టం కన్నా పెద్ద కాదు. చూడండి, పదవిలో ఉన్న వ్యక్తి టెంపరరీ, ఇవాళ ఉంటారు, రేపు పోతారు. కానీ రాజ్యాంగం నిర్మించిన ఈ సిస్టం, ఇది పర్మనెంట్. ఇది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కాని వ్యవస్థ మాత్రం చెక్కుచెదరదు. ఈ సిస్టంని ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునేలా డిజైన్ చేశారు. దీని వెనక ఉన్న ఫైనల్ గోల్ ఒకటే: దేశంలో ఆ పెద్ద కుర్చీ అనేది ఎప్పుడూ నిజంగా ఖాళీగా కనిపించకూడదు. చివరిగా ఈ మాట గుర్తుపెట్టుకోండి, రామయ్య, దేశంలో పెద్ద కుర్చీలు ఎప్పుడూ ఖాళీగా ఉండవు. ఒకవేళ ఒక వ్యక్తి ఆ కుర్చీ నుంచి వెళ్ళిపోయినా మన రాజ్యాంగం వెంటనే మరొకరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుంది. అదే ఆర్టికల్ 68 యొక్క అసలైన శక్తి.